హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ అటుకుల మిక్చర్ అయితే తయారు చేసుకుందామండి. వీటిని పేపర్ అటుకులని కూడా అంటారు. వీటిని జల్లించి పెట్టుకున్నాను నేను. ఏమన్నా సన్నగా ఉంటే పోతుందనేసి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమి వేయకుండా ఇప్పుడు అటుకులు అనేది వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే బాగా వేగుతాయి. లేకుంటే అడుగునంతా మాడిపోతుందండి గ్యాస్ అనేది ఫుల్లో పెట్టుకుంటే. వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రై అయిపోయాయి కదా. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము. ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. దీంట్లో ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకుంటున్నానండి. మీరు అటుకుల దానికి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లో పుట్నాల పప్పు అనేది చాలా బాగుంటుంది. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మాడిపోకుండా చూసుకోవాలి. మెల్లమెల్లగా తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ పల్లీలు వేయాలండి. అటుకుల మిక్చర్ తగ్గట్టు మనం పల్లీలు వేసుకోవాలి. అటుకుల్లో ఈ పల్లీలు అనేది చాలా బాగుంటాయండి. మెల్లమెల్లగా తిప్పుకుంటూ వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. వీటిని కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిలోనే కొద్దిగా జీడిపప్పులండి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని జీడిపప్పులు కూడా అటుకుల మిక్చర్లోకి చాలా బాగుంటాయండి. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం జీలకర్ర వేసేసుకుందాము. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది మొత్తం ఫ్రై కావాలండి బాగా. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అటుకుల్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనము మిరపకాయ అనేది పొడిగా అయ్యేందుకు కొంచెం వీలుగా ఉండేందుకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అటుకుల్లో పోపులోనే వేసుకుంటున్నానండి అటుకుల కోసం. మీరు కావాలంటే చక్కెర పొడి కూడా వేసుకోవచ్చు అటుకుల్లో. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మన అంతవరదాకా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా చేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. చూడండి పోపు మొత్తం బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా తీసుకొని మనం ఇప్పుడు పోపు వేసుకున్న అన్నీ ఇప్పుడు దీంట్లో స్పూన్తో కాకుండా చేతితోనే కలిపేసుకోండి. అప్పుడే అటుకులకు బాగా పడుతుంది. అటుకులు అనేది విరగకుండా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ తయారైపోయింది.